ఆసియా కప్లో విజయం అనంతరం తన క్యాప్ను తిలక్ వర్మ మంత్రి నారా లోకేష్కి కానుకగా ఇచ్చాడు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్లో స్పందించాడు. తిలక్ వర్మ అభిమానం తనని ముగ్ధుని చేసిందని పేర్కొన్నారు. తమ్ముడు, నీ ప్రేమ పట్ల ఎంతో సంతోషిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూల నక్షత్రం రోజు కావడంతో సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సోమవారం భారీగా భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధన కారణంగా చాలామంది నాయకులు పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే గెలుపని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎదుర్కొనేందుకు తమ పార్టీ పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడిందని, వారి మోసాన్ని ప్రజల ముందు ఉంచేందుకు బాకీ కార్డులు తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై కీలక ముందడుగు పడింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ భవనంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు విచారణ మొదలైంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ అద్భుత విజయం సాధించిన వేళ రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. టీమిండియాను అభినందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. భారత విజయాన్ని అభినందించడానికి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అనుమతి కోసం ఎదురుచూస్తుందని బీజేపీ నేత అమిత్ మాలవియా ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక అణచివేతను నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. సోమవారం నుంచి షటర్ డౌన్, వీల్ జామ్ పేరుతో నిరవధిక బంద్కు పిలుపునివ్వడంతో పీఓకే వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి బహిరంగంగా హత్యా బెదిరింపులు రావడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఏబీవీపీ మాజీ నేత ప్రింట్ మహదేవ్ రాహుల్ గాంధీని ఛాతీలో కాల్చి చంపుతామని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆసియా కప్ 2 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ తాము మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఆటలో గెలుపోవటంలో సహజమని, కానీ తాము గౌరవంగా ఆడేందుకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన అన్నాడు. 2 జట్ల మధ్య తేడా ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ నటి సుహాని కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కాబోయే భర్త సవాయ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జూబ్లీ హిల్స్లోని ప్రశాసన్ నగర్లో తాము నివాసం ఉంటున్న ప్లాట్లోనే ఆయన ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చనిపోయే ముందు తన ఆవేదనను వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేయడం ఈ ఘటనలో కీలకంగా మారింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.